వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణ స్థానిక ఎన్నికల సమరం ఎలా ఉండబోతోంది? అధికారంలో ఉన్న పార్టీ అసలు రంగేంటి? విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా? మూడో శక్తిగా ఉండాల్సిన బీజేపీ ముక్కుతూ మూలుగుతూ అసలు ప్రజల మీద ఏమైనా ప్రభావం చూపించే పరిస్థితి అవకాశం ఉన్నాయా అని లెక్క తీస్తే భలే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అనేవి మనకి గ్రౌండ్ లో కనపడుతూ ఉన్నాయి. ఇవి చూస్తే అసలు కాంగ్రెస్ కి ప్రధాన ప్రత్యర్థి ఎవరో, కాంగ్రెస్ ని ఓడగొట్టేందుకు రెడీగా ఉన్నదెవరో మనకి ఇట్టే అర్థమైపోతుంది. దీనికి సమాధానం మీరు ఊహిస్తున్నది కాదు. అసలు వాస్తవం ఏంటో తెలియాలంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. దిస్ ఈజ్ కీటాక్స్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకునే విషయంలో కాంగ్రెస్ మీద పీకల్లోతు జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. రైతుల ఖాతాల్లో పైసలు జమ చేశాము, మొత్తం అసంతృప్తి అంతా సద్దుమడిగింది. ఇదే అదునుగా లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపోదాము అనుకున్న కాంగ్రెస్ కి బీసీ రిజర్వేషన్ల వ్యవహారం అనేది మెడకు చుట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలా ఇవ్వాలి, కార్యాచరణ ఏంటి, 42% గురించి ఏం చెప్పాలి అనే కంగాళి కాంగ్రెస్ లో పెరుగుతూ ఉండగానే జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రని కాంగ్రెస్ ఎంచుకోవటం అనేది ఇంకా సర్ప్రైజ్. జనరల్ గా పాదయాత్రలు అధికారంలో లేని వాళ్ళు, విపక్షంగా ఉన్నవాళ్ళు చేయడం చూస్తాం. కానీ అధికారంలో ఉండి పిసిసి చీఫ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మరికొందరు నాయకులను వేసుకుని ఈ పాదయాత్ర చేయడం మీద నిజంగా చాలా విస్మయం కలుగుతూ ఉండగా, ఆ పాదయాత్రకి జనం రాక జనాన్ని తోల్కరండి అని పిసిసి చీఫే మాట్లాడుతూ దొరికిపోవటం అనేది కాంగ్రెస్ లో ఉన్న గందరగోళాన్ని, అయోమయాన్ని బయటపెట్టింది. ఇది సరిపోదన్నట్టుగా రెండు రాష్ట్రాల్లోనూ బర్నింగ్ టాపిక్ గా ఉన్న బనకచర్ల లాంటి విషయాల్లో కూడా తనకి కనీసం నాలెడ్జ్ లేదని, అలాంటి సమస్యల మీద తాము దృష్టి పెట్టడం లేదు అని అందరికీ తెలిసేలాగా బనకచర్ల ఏపీలో కట్టేశారు అని పిసిసి చీఫ్ మాట్లాడేసరికి మిగిలిన ఆ గోచంత పరువు కూడా కాంగ్రెస్ కి ఊడిపోయే పరిస్థితి ఇప్పుడు తోసుకొచ్చేసినట్టుగా ఉంది. బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. వీటన్నిటికీ తోడు ఇప్పుడు కాంగ్రెస్ కి ముంచుకొస్తున్న పీకల దాకా సవాల్ చేస్తున్న మరొక ఇష్యూ అసంతృప్తి. అది ప్రజల్లో ఉన్న అసంతృప్తి మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ లోనే పెరిగిన అసంతృప్తి అనేది ఈ ప్రభుత్వం కొంప ముంచబోతోంది అనే విషయం పాలకుర్తి లాంటి చోట్ల మనకి కళ్ళ ముందు కనబడుతోంది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా వరుసపెట్టి గెలుస్తూ ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఓడగొట్టి మరి అక్కడ అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐని పాలకుర్తి ప్రజలు గెలిపించారు. ఇప్పుడు పాలకుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని మీద, ఆమె అత్త ఝాన్సీ మీద కాంగ్రెస్ నాయకులే బగ్గుమంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ లోనే రెబల్స్ నిలబెడతాము అనే సిచ్యువేషన్ రావడం చూస్తే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఉమ్మడి వరంగల్లోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి సినిమా ఉండబోతోంది అని మనకి అన్ని వైపుల నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో అప్పటికప్పుడు చేరిన వాళ్ళకి, అమెరికా నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీ ఐడియాలజీతో, సిచ్యువేషన్తో సంబంధం లేకుండా 30-40 మందికి కనీసం టికెట్లు ఇస్తే అందులో 20 మందికి పైగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి క్షేత్రస్థాయి మీద అవగాహన తక్కువగా ఉండటము, పార్టీ క్యాడర్తో సంబంధాలు, పట్టు అంతంత మాత్రంగా ఉండేసరికి ఏడాదిన్నరకే కాంగ్రెస్లో సహజ సిద్ధంగా ఉండే కుమ్ములాట, తన్నులాట, పోటాపోటీ బయటపడతా ఉంది. ఇవి చూసి జనం ముక్కును వేలేసుకునే పరిస్థితి. అరే, ఇచ్చిన హామీలు అడగబోతే వాళ్ళలో వాళ్లే తన్నుకు సస్తా ఉంటే మనకేం చేస్తారు అని ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు లోకల్ బాడీలో ప్రత్యర్థులు కాంగ్రెస్ ను ఓడించక్కర్లా, వాళ్ళ పార్టీని వాళ్లే ఓడించుకునేలాగున్నారు. అన్నిటికీ మించి ఇంకా కొద్దో గొప్ప బలగం ఉంటే గనక జనం అసంతృప్తి ఆ మిగిలిన పని కంప్లీట్ చేసేలాగుంది. అంటే ప్రత్యర్థులు తలుచుకోకుండానే, వాళ్ళ బలమేంటో చూపించకుండానే కాంగ్రెస్ దెబ్బతినిపోతుందా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అని అనిపిస్తా ఉంది. అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చి తిమ్మిని బమ్మిని చేస్తే తప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సర్వైవ్ అవడం అనేది కల్లా అని అనిపిస్తా ఉంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.